అడోబ్ ఫోటోషాప్ అని ఉంటుంది, రైట్ క్లిక్ చేసుకొని ఓపెన్ అంటున్నాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్లో వెళ్ళేసి న్యూ తీసుకోవాలి. ప్రజెంట్ సైజెస్ అని ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసుకొని 4x6 అని తీసుకోవాలి. ఇక్కడ ఓకే అనాలి. పేపర్ అనేది నిలువుగా వచ్చింది. దీన్ని అడ్డం చేయాలి అంటే ఇమేజ్లో వెళ్ళేసి రొటేట్ 90 అంటే అడ్డం అయిపోతుంది పేపర్. దాని తర్వాత మళ్ళీ ఫైల్లో వెళ్ళేసి ఇక్కడ ఓపెన్ అనాలి. ఎక్కడైతే మన ఫోటో లొకేషన్ ఉందో అక్కడ వెళ్ళాలి. ఇక్కడ డెస్క్టాప్ అని ఉన్నాయి ఫొటోస్ ఆల్ అని ఉంది, తీసుకుంటున్నాం. ఏదో ఒక ఫోటో తీసుకొని ఇక్కడ ఓపెన్ అంటున్నాం. దాని తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని రెక్టాంగిల్ మర్క్యూ టూల్ అని ఉంటుంది, తీసుకోవాలి. మనకు ఎంతవరకు కావాలి అంతవరకు సెలెక్షన్ చేసుకోవాలి. మూవ్ టూల్ ద్వారా ఫోటో ఫేస్ పైన పట్టుకొని ఇక్కడ వచ్చి ఇడిచిపెట్టేసేయాలి. దాని తర్వాత కంట్రోల్ టీ కీబోర్డ్లో కంట్రోల్ టీ నొక్కాలి. కంట్రోల్ టీ నొక్కిన తర్వాత ఇక్కడ విడ్త్ వచ్చేసి 1.3 స్పేస్ IN అని ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ ట్యాబ్ నొక్కాలి. హైట్ వచ్చేసి 1.7 స్పేస్ IN అని ఇవ్వాలి. దాని తర్వాత ఫోటో పైన క్లిక్ చేసుకొని ఎంటర్ నొక్కాలి. సైడ్లో బార్డర్ కొరకు ఎడిట్లో వెళ్ళేసి స్ట్రోక్ అంటున్నాం. ఇక్కడ కలర్ ఏది కావాలి ఇక్కడ డిసైడ్ చేసుకోవాలి. బ్లాక్ పెట్టేస్తున్నాం. ఇక్కడ ఓకే. పిక్సెల్స్ ఎంత కావాలి అంటున్నాం. ఒక 5 అని పెట్టేసి ఓకే అన్నాం. దాని తర్వాత ఒక పక్కకి పెట్టేసేయాలి. ఆల్ట్ ఉంటుంది మన కీబోర్డ్లో, ఆల్ట్ మౌస్ ద్వారా లెఫ్ట్ బటన్ పట్టుకొని మూవ్ చేసుకోవాలి. ఈ విధంగా 8 కాపీస్ వచ్చేట్లు చూసుకోవాలి. కీబోర్డ్ యారో మార్క్ ద్వారా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఆల్ట్ పట్టుకొని జరిపినాం. ఈ విధంగా ఆల్ట్ పట్టుకొని జరిపినాం. ఈ విధంగా ఆల్ట్ పట్టుకొని జరుపుకోవాలి. అడ్జస్ట్ చేసుకోవాలి అన్నీ. ఈ విధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ క్రియేట్ చేయగలం ఈజీగా, తొందరగా.